బ్యాక్ టు మై ఛానల్ సుధా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కింద కమెంట్ బాక్స్ షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఈ రోజు కూడా అయితే మీకు ఒక వ్లాగ్ అనేది షేర్ చేయబోతానండి. సో ప్లీజ్ దయచేసి బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అనేవి ఇగ్నోర్ చేయండి. నా వాయిస్ అయితే మీకు పర్ఫెక్ట్ గానే వినిపిస్తుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు అనమాట. సో సౌండ్స్ వస్తూ ఉంటున్నాయి. నేనైతే ఇది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను ఇది ఇంట్రో చెప్పాలి అనేసి, బట్ వస్తూనే ఉన్నాయన్నమాట సౌండ్స్ అనేవి. సో మరి ఈ రోజు ఏంటంటే మండే రోజు షూట్ చేసిన వీడియో అండి. ఇది మీకు మ్యాక్సిమం మంగళవారం కానీ బుధవారం కానీ వచ్చేస్తుంది వీడియో. ఈ వీడియోలో అయితే మార్నింగ్ టిఫిన్ రొటీన్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ వరకు కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి నేను. సో ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే పప్పు టమాటో చేశాను అనమాట. అంతే, ఇంకా స్పెషల్స్ ఏం చేయలేదు, ఎందుకంటే నాకు పనికే 12:30 అయిపోయిందనమాట. సో అందుకని చెప్పేసి సింపుల్గా అయిపోయే కర్రీ చేసేసాను. అండ్ రైస్ తెలిసిందే కదా, చాలా సింపుల్గా అయిపోతుంది, అది చేసేసాను. సో మరి ఆ పప్పు టమాటో చూపిస్తా. అండ్ మార్నింగ్ ఇడ్లీ పిండి రుబ్బానండి, అది కూడా చూపిస్తాను. సో మరి లేట్ చేయకుండా పదండి వీడియోలోకి వెళ్ళిపోయి వీడియోని చూసేద్దాం. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో చూసారా, మార్నింగ్ అయ్యేసరికి నా కిచెన్ అయితే ఇలా ఉందన్నమాట. సండే ఒక్కరోజు నైట్ సరిగ్గా క్లీన్ చేయలేదు, ఎందుకంటే కొంచెం వర్క్ ఎక్కువ ఉందని చెప్పేసి అన్ని చేసేసుకొని పడుకునేసరికి ఇట్లా అయిపోయిందనమాట కిచెను. అక్కడైతే మీరు చూస్తున్నారు కదా, కొత్త బాటిల్స్ తీసుకొచ్చారు, అందులో వాటర్ వేసి నానబెట్టేసాను 2 days. అండ్ పప్పు కూడా నానబెట్టుకున్నానండి, ఇడ్లీ పప్పు వేద్దామనేసి. అండ్ ఇంకా షింకులో అంట్లున్నాయి, అవన్నీ కూడా క్లీన్ చేయాలి. చూసారా, ఇక్కడ నేనైతే పప్పు అది రుబ్బేశాను. అండ్ రుబ్బేసిన తర్వాత వంటగదిలో చేయాల్సిన పనులన్నీ కూడా చేసేసాను. అండ్ ఇల్లు అది తుడిచాను, తడిగుడ్డ కూడా పెట్టానండి. ఆ రోజు అయితే చాలా పని ఉంది తెలుసా. అండ్ ఇడ్లీ పప్పులోకి వేసుకోవడానికి రవ్వ అండి, ఇది మార్నింగ్ నేను 6:30కి రెడీ చేసేసాను అనమాట పిండి. సో మేము టిఫిన్ వేసుకునేది 9కి కాబట్టి ఒక 2.5 hours నానిపోయింది కాబట్టి ఇడ్లీ అయితే మెత్తగానే వచ్చిందనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే నేను ఇంకా చట్నీ చేయాలి కదండి. మనం ఇడ్లీ చేసుకున్నామంటే దానిలో కంపల్సరీగా పల్లి చట్నీ అనేది ఉండాలి కదా. సో ఇక్కడైతే పల్లి చట్నీ రెడీ చేస్తున్నాను. సో పల్లి చట్నీ ఎలా రెడీ చేస్తానో చూడండి మీరే. ఆయిల్ అయితే చాలా తక్కువ యూజ్ చేస్తాను నేను, ఎందుకంటే మేము ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్స్ అవన్నీ తింటూ ఉంటాం కదా, అందుకని చెప్పేసి ఆయిల్ అయితే కొంచెం తక్కువ యూజ్ చేస్తానండి. ఇక్కడ ఏంటంటే ఆయిల్ వేసుకొని ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి వేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి. అండ్ అలాగే ఆ మిరపకాయల్లో ఉండే కారం బట్టి కూడా మనం వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది. సో ఇవి లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోనే నేను ఈ తాలింపు దినుసులన్నీ కూడా వేసేసుకుంటున్నానండి. విడిగా పచ్చడి తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇలా చేసుకుంటే ముందుగానే. సో అందుకని చెప్పేసి ఇందులోనే ఆవాలు, జీలకర్ర అవన్నీ కూడా వేసుకున్నాను. మీకు ఇంకా కావాలంటే మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు, నేనైతే అవి వేయలేదన్నమాట. అండ్ అలాగే ఒక బౌల్ 1 కప్పు వేరుశనగ గుళ్ళు వేసానండి. సో దీని తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను ఏంటంటే ఆల్రెడీ చింతపండు గుజ్జు అనేది తీసి పక్కన పెట్టేసుకున్నానండి. సో ఏంటంటే ఈజీగా ఉంటుందన్నమాట, దేంట్లోకైనా, రసంలోకైనా, సాంబార్లోకైనా, పప్పులోకైనా చింతపండు గుజ్జు వేసుకోవాలంటే వెంటనే కొంచెం తీసి పెట్టుకున్న గుజ్జుని తీసుకొని 1 స్పూన్ వేసేసుకుంటే సరిపోతుందనమాట. చింతపండు నానబెట్టుకొని దాన్ని స్క్వీజ్ చేసుకొని వేసుకోవాల్సిన పని అయితే తప్పింది. నాకైతే ఈ ప్రాసెస్ నచ్చింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా అలా కొంచెం గుజ్జు అనేది తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇలా కూడా చేయొచ్చు అనమాట, చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవడం కూడా. సో చూసారా, ఇక్కడ మన వేసుకున్న చట్నీకి రెడీ చేసుకుంటున్న వేరుశనగ గుళ్ళు అయితే చక్కగా రెడీ అయిపోయాయి. అండ్ అలాగే దీంట్లో నేను కొంచెం 2-3 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసాను, చూసారు కదా. అండ్ అలాగే దీంట్లోనే కొంచెం పుట్నాల పప్పు కూడా వేసుకుంటున్నానండి. సో ఇలా కూడా చేసుకోవచ్చు కదా మనం, వేరుశనగ గుళ్ళు కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు, టమాటో వేసి చేసుకోవచ్చు. బట్ అవి అయితే ఆ 2 కూడా అయిపోయాయి, అందుకని చెప్పేసి పుట్నాల పప్పు ఉంటే వేసేసాను. అండ్ అది దించుకున్న వెంటనే నేను ఇలా పాలని పెట్టేసుకున్నాను అనమాట స్టవ్ పైన. ఈ లోపు మా పాలయన కూడా వచ్చేసారు. అండ్ ఈ పాలన్నీ అయిపోయాక టిఫిన్ వేసుకొని కూడా తినేసామండి. ఇంకా చూడండి మా వారు వెళ్ళిపోతున్నారు.
బ్యాంక్కి వెళ్ళిపోతున్నారనమాట. మండే కదా ఇది షూట్ చేసింది. సో ఇంకా బయలుదేరిపోయారు, వెళ్ళిపోతున్నారు. టిఫిన్ వేసుకొని తీయడం అవి షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇడ్లీ ఏంటంటే నాకు సరిగ్గా చేయకపోతే ఇడ్లీ చాలాసార్లు చేయి కాలిపోయిందనమాట. అందుకని చెప్పేసి షూట్ చేయలేదు. ఇంకసారి ఎప్పుడైనా సరే చూపిస్తాను. సో ఇది వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అయితే మరి ఇంకా నా పని అయితే కొంచెం పని చేశాను. అది ఏం పని చేశానో కూడా మీకు చూపిస్తానండి నేను, చూడండి. సో చూసారా, ఇక్కడ నేను మార్నింగ్ రొటీన్లో చెప్పాను కదా కిచెన్ అంతా కూడా క్లీన్ చేయాలి అనేసి. సో కిచెన్ అంతా క్లీన్ చేసేసాను, స్టవ్ అది కడిగేసాను, కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేశానండి. అండ్ వచ్చిన గిన్నెలు అవన్నీ కూడా తోమేశాను. అండ్ ఇంకా షింక్ అంతా కూడా కడిగాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా తడిగుడ్డ మళ్ళీ పెట్టుకున్నానండి. ఓన్లీ కిచెన్ వరకు పెట్టుకున్నాను అనమాట మళ్ళీ. అండ్ అదిగోండి అది కడగడం ఒకటే పెద్ద పని అండి బాబు. ఇల్లు అది మాప్ పెట్టాను అనమాట, చూపిస్తున్నాను ఇలా నీట్గా చేసుకున్నాను అనేసి. అండ్ ఇదైతే మా ఇంటి ముందు ఉండే సంద్ అనమాట, ఇది కూడా కడగాల్సి వచ్చిందండి. సో కడిగాను. అదిగోండి మాప్ పెట్టిన స్టిక్ ఇంకా ఇక్కడే ఉందనమాట. కొంచెం ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఇప్పుడే వంట అయితే స్టార్ట్ చేశాను. చూడండి అక్కడ రైస్ పొంగుతుంది. అండ్ పక్కన కుక్కర్లో అయితే నేను పప్పు కూడా ఫ్రై చేసి పెట్టాను అనమాట. సో ఒకసారి చూపిస్తాను రండి. అండ్ ఈరోజు అయితే మీకు అర్థమైపోయింది కదా, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ వరకు షేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ టైం అయితే 12:15 అయిపోయింది. సో రైస్ పెట్టేశాను. మా ఫాదర్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఇప్పుడు. అండ్ పప్పు చేసేస్తాను అంతే. ఇంక ఈరోజు ఎక్కువ స్పెషల్గా ఏం చేయట్లేదు, టైం లేదు. అండ్ అలాగే కూరగాయలు కూడా లేవన్నమాట చేయడానికి. సో పదండి పప్పు చూపిస్తాను. ఇంకా పప్పు అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాను, ఓకేనా? సో ఇదిగోండి రైస్ పెట్టేసానని చెప్పాను కదా, రైస్ చక్కగా అయితే పొంగిపోయింది. అండ్ అలాగే పప్పును కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. నేను ఇట్లా కుక్కర్లో వేసుకుంటాం కదా పప్పుని, ఒక 2-3 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు అయితే ఇంకా నా కిచెన్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. నేను పప్పులో వేయడానికి టమాటోస్, ఆనియన్స్ కట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా అయితే అక్కడ మీకు బీరకాయ కనిపిస్తుంది కదా, ఒక్కటే బీరకాయ ఉందనమాట. దాంతో చేద్దాం, బీరకాయ పప్పు చేద్దాం అనుకుంటే ఆ బీరకాయ ఫుల్గా ముదిరిపోయిందండి, అస్సలు బాగాలేదు. సో ఇంకా దాన్ని తీసేసి ఇంకా నార్మల్ పప్పు టమాటో చేద్దామనేసి పప్పు టమాటో చేస్తున్నాను. సో చూసారా ఎన్ని పనులు చేయాల్సి వస్తుందో అండి. ఒక్క సండే నేను బద్దకించాను పనికి, అందుకని చెప్పేసి మండే వాచిపోయిందనమాట పని అంటే ఇలాంటి పని అందరికీ ఉంటుందండి. ఎవరికి నేనే స్పెషల్గా చేస్తున్నానైతే ఏం చెప్పలేదు, అందరికీ ఉంటుంది. బట్ ఏంటంటే నేను ఇంకా కొంచెం ఎక్కువ పనులు కల్పించుకొని చేస్తాను అనమాట. అలా చేస్తూ ఉంటానండి పని అంతా కూడా. యాక్చువల్గా మళ్ళీ గిన్నెలు తోమేసిన తర్వాత మనం ఇల్లు తడిగుడ్డ పెట్టేసుకుంటే సరిపోయేది కదా, నాకు అట్లా కుదరదు. ముందు తడిగుడ్డ పెట్టేశాను, మళ్ళీ వంటగది అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వంటగది డైనింగ్ ఏరియా అంతా కూడా తడిగుడ్డ పెట్టుకున్నాను అనమాట. దీన్నే కదా డబుల్ పని అంటారు. చూడండి రైస్ అయిపోయింది, రైస్ని వార్చేసుకుంటున్నాను అనమాట గెంజిని. అండ్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ పప్పుకి రెడీ చేస్తున్నా కదా, పప్పు కూడా అయిపోవచ్చింది. సో మరి నా డైలీ రొటీన్ అయితే ఇలా అయ్యింది. మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. తిరిగి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి. నేను మీ సుధా. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మరి వీడియోని అయితే చూసేసారు కదా, ఎలా అనిపించింది మీకు? ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి. అండ్ ఇంకా మీరు కనుక నా ఛానల్లో ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ని
యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా ఏంటంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీ వరకు వస్తుందండి. సో డైలీ కూడా నా అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు కూడా చూసేయగలుగుతారు. సో మరి ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. తిరిగి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి. నేను మీ సుధా. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.